ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3గురికి క్యాబినెట్లో చోటు దక్కింది. అందులో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అట్లాగే శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీ నుండి. మరొక వైపున వాస్తవంగా ఎన్టీఆర్ గారి తనయ్య, అట్లాగే మాజీ కేంద్ర మంత్రి ప్లస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి క్యాబినెట్లో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అదే సందర్భంలో శ్రీనివాస్ వర్మ గారికి, అంటే పార్టీ కార్యకర్త, ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త, అలాగే ఎంపీ అయినటువంటి ఆయనకి చోటు ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి ఇష్యూ చేస్తే, ఇప్పుడు పురంధేశ్వరి గారి పేరు మాత్రం స్పీకర్ పదవికి బాగా వినబడుతోంది. లోక్సభ స్పీకర్గా పురంధేశ్వరిని ఎంపిక చేస్తారన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హైలైట్ చేస్తుంది. అదే నిజమైతే ఒక అద్భుతం అవుతుంది. ఎందుకంటే మన గతంలో లోక్సభ స్పీకర్గా చేసినటువంటి అరుదైనటువంటి ఘనత లభించింది ఆనాడు బాలయోగి గారికి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయి లభిస్తే కనుక ఒక అద్భుతమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.